వైఎస్ అంటే పులివెందుల, పులివెందుల అంటే వైఎస్ అన్నంతగా ఆ నియోజకవర్గం గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరనే సెగ్మెంట్ ఏదైనా ఉందంటే అది పులివెందులే. పులివెందుల వైఎస్ఆర్ ఫ్యామిలీ కంచుకోట, ఇందులో ఎవరికీ డౌట్ లేదు. అయితే ఈసారి పులివెందులపై టీడీపీ జనసేన కూటమి ఎన్నడూ లేనంతగా దృష్టి పెట్టారు. జగన్పై శంఖారావం పూరిస్తున్న జనసేన అధినేత ఈసారి ఆయన పులివెందులపై గట్టి ఫోకస్ పెట్టారు. దీంతో ఈసారి జగన్ సిట్టింగ్ స్థానంలో ఏం జరగబోతోంది? పవన్ మద్దతుతో ఈసారి లెక్క మారనుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వచ్చేసింది. కడపలోని పులివెందుల నియోజకవర్గం నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన చంద్రబాబు ఆ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిని ఖరారు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కడప జిల్లాలోని పులివెందుల అసెంబ్లీ స్థానానికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవిని ఖరారు చేశారు. 4 దశాబ్దాలుగా వైసీపీ ఫ్యామిలీకి అనుబంధంగా ఉన్న ఈ స్థానంలో ఈసారి జనసేన కూటమితో బద్దలు కొట్టాలని చూస్తుంది టీడీపీ. అయితే గతంతో పోలిస్తే ఈసారి లెక్కలు మారాయి. పోయినసారి టీడీపీ సింగిల్గా పోటీ చేయడంతో చేజారిన ఈసారి మాత్రం జనసేనాని సైన్యంతో కుంభస్థలాన్ని బద్దలు కొట్టేందుకు భారీ ప్రణాళికలు చేస్తోంది. ఇక గత ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసిన సతీష్ రెడ్డి ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. సతీష్ రెడ్డి టీడీపీకి దూరంగా ఉన్న ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ చేరలేదు. ఈ క్రమంలో చంద్రబాబు పులివెందుల అభ్యర్థిగా ఖరారు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక ఎన్నికకు 2 ఏళ్ల ముందే టీడీపీ ప్రకటించిన తొలి అభ్యర్థి బీటెక్ రవి. రానున్న ఎన్నికల్లో బీటెక్ రవి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో పోటీ పడాల్సి ఉంటుంది. వైసీపీకి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటెక్ రవి విజయం సాధించారు. వైసీపీ అధినేత జగన్ సొంత ఇలాకాలో బీటెక్ రవి గెలవడం నాడు టీడీపీకి ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. రెండు 2019 ఎన్నికల్లో కడపలో టీడీపీకి ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కడప జిల్లాలో టీడీపీ జెండా పాతాలన్న వ్యూహంతో చంద్రబాబు జనసేన ప్రణాళిక రూపొందించారు. ఈ క్రమంలో కడప జిల్లాలో ప్రత్యేక సమావేశాలు పెట్టి అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు చంద్రబాబు. ఇక గత ఎన్నికల్లో జగన్పై పోటీ చేసిన సతీష్ రెడ్డి తిరిగి వస్తారని కొందరు టీడీపీ నేతలు చంద్రబాబుకు చెప్పగా, పార్టీని వదిలి వెళ్లిన వారు తిరిగి వచ్చిన పులివెందుల నుంచి బీటెక్ రవి మాత్రమే పోటీ చేస్తారని చంద్రబాబు తేల్చి చెప్పారు. అనుకున్నదే ఇప్పుడు చేశారు. జనసేన కూటమితో ఇప్పటికే కడప జిల్లాలో చేరికలు భారీగా పెరుగుతున్నాయి. కింది స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. సీఎం జగన్ సొంత జిల్లా కడపను పట్టించుకోవడం లేదని, గత ఎన్నికల సమయంలో జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ తరుణంలో బీటెక్ రవి అయితేనే ఇక్కడ గెలుపుకు ఈజీ అవుతుందని భావిస్తోంది. అందుకే టీడీపీ అభ్యర్థిని నిలబెట్టే ఈ స్థానానికి పవన్ కళ్యాణ్ పూర్తి మద్దతు పలికారు. టీడీపీ అభ్యర్థి ప్రకటనతో పులివెందులలో జనసేన టీడీపీ అభ్యర్థులు సంబరాల్లో మునిగి తేలారు. కలిసికట్టుగా రవి గెలుపుకు కృషి చేస్తామని ఢంకా బజాయించి చెబుతున్నారు. రాజకీయ విశ్లేషకులు సైతం ఈసారి పవన్ మేనియాతో సైకిల్ సత్తా చాటడం పక్కా అని చెప్పుకొస్తున్నారు. చూడాలి మరి, ఒకవేళ టీడీపీ జెండా పాతితే అది పక్కా పులివెందుల చరిత్ర తిరగరాసే రికార్డే అవుతుంది.